శుభమస్తు. శ్రీరామ జయం. పుష్య బహుళ అమావాస్యకు ఒక పేరుంది, మౌని అమావాస్య అని. ఈనాటి విశేషాలలో పురందరదాస ఉత్సవం, కీర్తనలు స్మరించుకోవడం, చొల్లంగి అమావాస్య పేరిట గోదావరి సముద్రంలో లీనం అవుతున్నది అన్న స్మరణ తెచ్చుకోవడం, నాగోబా జాతర సందర్భాన్ని పురస్కరించుకొని సంతాన క్షేమం కోరి సర్పరాజులను పూజించడం, సింహాద్రి అప్పన్న క్షేత్రంలో తెప్పోత్సవం, కొమరవెల్లి మల్లన్న జాతర ప్రారంభం, అనేక సందర్భాలలో ఉడిపి క్షేత్రంలో కూడా పర్యాయ ఉత్సవం అన్న పేరిట విశేషమైన ఉత్సవాన్ని నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు మనం స్మరించుకోవలసిన అనేక విషయాలు. ప్రతిరోజు కూడా ఒక విశేషం ఉంటుంది. ఆ విశేషాన్ని స్మరించేదే శుభదినం. ఈ విశేషాలలో నాగోబా జాతర, కేస్లాపూర్ క్షేత్రంలో నిర్వహించే ఈ క్షేత్రం గురించి, ఈ జాతర గురించి ఎన్ని విశేషాలో తెలియవస్తాయి. స్మరిస్తే గోదావరి తీరం నుంచి నీరు సేకరించేటటువంటి ఉత్సవం, తెచ్చిన ఆ నీటితో కేస్లాపూరులో విజయం చేసి ఉన్న ఆ సర్పరాజును అభిషేకంతో ఆనందపరచడం, చిన్నారి బాలబాలికల క్షేమాన్ని కోరుకోవడం ఈ ఉత్సవంలో ఉండే విశేషం. సామాన్యులు, జానపదులు, పల్లీయులు, గ్రామాలలో ఉండేటటువంటి గ్రామీణులు, ఇంకా కోయ, కొండజాతి ప్రజలు అమాయకంగా తమ మనస్సులలో ఉండేటటువంటి సంకల్పాలకు అనుకూలంగా, స్వామి నీవే మా పిల్లలను, మా పరివారాన్ని కాపాడేటటువంటి వారివి అనే సంకల్పంతో 25 రోజులకు పూర్వమే కాలి నడకన, చెప్పులు కూడా వేసుకోకుండా కిలోమీటర్ల దూరం కొద్దీ నడిచి గోదావరికి వెళ్ళి ఆ గోదావరిలో ఉండే నీటిని కుండలలో సేకరించుకొని కేస్లాపూర్ క్షేత్రాన్ని తీసుకువచ్చి చెట్లపైన భద్రపరిచి అందులో ఉండే నీటితో ఈ రోజున స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఎంత ఏకాగ్రత, ఎంత ధర్మనిష్ట! చొల్లంగి క్షేత్రంలో గోదావరి 7 పాయలుగా సముద్రంలో కలిసే సందర్భాల్లో ఒకానొక క్షేత్రం చొల్లంగి. వేణుగోపాలస్వామి వారిని తలుచుకుంటాం. కృష్ణ అనుగ్రహం ఉంటేనే సంతానానికి క్షేమం కదా. కృష్ణాయన బారదే నరజన్మ బందాగే నాళికే ఇరువాగే అంటూ కన్నడ భాషలో అద్భుతమైనటువంటి కీర్తన మనకు అందించిన పురందరదాసు ఆ స్వామికి సంబంధించిన ఆరాధనోత్సవం జయంతి ఈరోజే కదా. ఆ స్వామిని ఆరాధించేటటువంటి సుగుణమైనటువంటి రోజు ఈరోజే కదా. మౌని అనే పేరిట సముద్రంలో స్నానం చేయవలసిన రోజు కూడా ఈరోజే కదా. ఒకటా రెండా, ఎన్ని విశేషాలు కదా. కనుక ఇన్ని విశేషాంశాల సమాహారమైన ఆదివారం అమావాస్య తిథికి ఇంకొక విశేషం కూడా ఉంది. అమావాస్య తిథి నాడు పితరులకే ప్రీతికరంగా తర్పణం వదలాలి, ఉపవాస వ్రతాన్ని పాటించాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య కాలంలో చేసేటటువంటి తర్పణం, శ్రాద్ధం ఇది మాత్రమే పితరులకు చెందుతుంది. హడావిడిగా ఉద్యోగ బాధ్యతలతో సెలవు లేదు అంటూ సూర్యోదయం కంటే పూర్వమే కొండగతో సూర్యోదయం వేళలో పలువురు శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తూ ఉంటారు. ఇవేవి కూడా శాస్త్రబద్ధం, శాస్త్ర సమ్మతం కావు. పితృదేవతలకు సంబంధించిన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల కాలం. విశ్వాసం ఉంటే ఏ ఉత్సవమైనా, ఏ పండుగ అయినా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. విజయవంతంగా ఈ పౌష్యమాసాన్ని పూర్తి చేసుకున్నాం. రేపటి మాఘమాసానికి స్వాగతం పలుకుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.